డియర్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ అమేజింగ్ సపోర్ట్. మీ లక్ష్యం మా ధ్యేయం. మరిన్ని ఫ్రీ వీడియోస్ కోసం వాచ్ విఎంఆర్ లాజిక్స్ యూట్యూబ్ ఛానల్. మై డియర్ ఫ్రెండ్స్, విఎంఆర్ లాజిక్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవటం అంటే సక్సెస్ని మీ అరచేతిలో ఉంచుకోవటం అని అర్థం. అది మర్చిపోకండి. మీకు ఎటువంటి ప్రశ్న డౌట్ వస్తే ఆ క్వశ్చన్ని, ఆ క్వరీని విఎంఆర్ లాజిక్స్ టెలిగ్రామ్లో పోస్ట్ చేయండి. యూ విల్ గెట్ ద ఆన్సర్స్. మీరు ప్రత్యక్షంగా విఎంఆర్ లాజిక్స్ ఆఫ్లైన్ క్లాసెస్ కోసం చూస్తున్నారా? అయితే హైదరాబాద్లో దిల్షుఖ్నగర్లో సాయిబాబా టెంపుల్ పక్కనే మన విఎంఆర్ లాజిక్స్ ఆఫ్లైన్ క్లాసెస్ కలవు. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ యువర్ విఎంఆర్. థ్యాంక్ యూ గైస్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఆంధ్రప్రదేశ్లో భారీగా ఉద్యోగాల భర్తీకి రిక్రూట్మెంట్ డ్రైవ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకి అర్హులైనటువంటి అభ్యర్థులు ముందుగా రిజిస్ట్రేషన్ అనేది చేసుకొని తర్వాత డైరెక్ట్గా ఇంటర్వ్యూకి హాజరు కావాల్సి ఉంటుంది. ఇక్కడ చాలా రకాల క్వాలిఫికేషన్స్తో ఉద్యోగాలు అయితే ఉన్నాయి. 2123 ఉద్యోగాలకు పైగా రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు. ఒక నోటిఫికేషన్లో మనకి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అయితే ఇవ్వలేదు, మిగతా అన్ని నోటిఫికేషన్లో కూడా నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అయితే ఇచ్చారు. అవన్నీ కలుపుకుంటే 2123 అయితే ఉంటాయి. మరో నోటిఫికేషన్లో వేకెన్సీస్ ఇవ్వలేదు కనుక ఇంకా ఎక్కువ వేకెన్సీస్ అయితే ఉంటాయి. ఈ ఉద్యోగాలన్నింటికీ కూడా ఎలాంటి ఫీజు లేకుండా, ఎలాంటి రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే ఎంపిక అయితే చేస్తారు. ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా కింద నేను డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్స్ ద్వారా రిజిస్ట్రేషన్ అయితే చేయండి. ఈ వీడియోలో నేను చెప్పబోయే ఉద్యోగాలకు మీకు ఏ లొకేషన్ దగ్గరగా ఉంటే ఆ లొకేషన్లో ఇంటర్వ్యూకి అయితే హాజరు కావచ్చు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని జిల్లాల వారు కూడా ఈ ఉద్యోగాలకి అర్హులైతే అవుతారు. కాబట్టి అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ కల్పిస్తున్నటువంటి అవకాశాన్ని మీరు సద్వినియోగం అయితే చేసుకోండి. ఇలాంటి మరెన్నో నోటిఫికేషన్ల కోసం ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియో చూసే ప్రతి ఒక్కరూ కూడా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి. మీరు వీడియోని లైక్ చేయడం వల్ల, షేర్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమంది నిరుద్యోగ అభ్యర్థులకి సజెస్ట్ అయితే అవుతుంది. కాబట్టి లైక్ చేసి షేర్ చేసి వాళ్ళకి కూడా హెల్ప్ అయితే చేయండి. మరి ఇక్కడ భర్తీ చేస్తున్నటువంటి ఉద్యోగాల యొక్క నోటిఫికేషన్స్ అనేవి ఒకటిగా మనం అయితే చూద్దాం. మొదటి నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకి టీసీఎల్, అమర్ రాజా, ఫాక్స్కాన్ అనేటువంటి సంస్థల్లో ఉద్యోగాల భర్తీకి కండక్ట్ అయితే చేస్తున్నారు. టీసీఎల్లో టెక్నీషియన్స్ లేదా ఆపరేటర్స్ లేదా అసెంబ్లర్స్ అనేటువంటి వేకెన్సీస్ ఉన్నాయి. ఎస్ఎస్సి, ఇంటర్, డిప్లొమో, డిగ్రీ క్వాలిఫికేషన్స్ అయితే అడిగారు. 13,000 నుంచి 17,000 వరకు కూడా శాలరీ ఉంటుంది. 80 ఖాళీలు అయితే ఉన్నాయి. చిత్తూరు జిల్లాలో జాబ్ అయితే ఉంటుంది. మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరే అర్హులవుతారు. 18 నుంచి 26 సంవత్సరాల వయస్సు అర్హత అయితే అడిగారు. అమర్ రాజా బ్యాటరీస్ లిమిటెడ్లో మిషన్ ఆపరేటర్స్ అనే వేకెన్సీ ఉన్నాయి. ఎస్ఎస్సి పాస్ అయినటువంటి అభ్యర్థులు, ఇంటర్మీడియట్ పాస్ ఆర్ ఫెయిల్ అయినటువంటి అభ్యర్థులు, ఐటీఐ ఏదైనా ట్రేడ్ చేసినటువంటి అభ్యర్థులు అర్హులైతే అవుతారు. 11,500 నుంచి 10,500 రూపాయల శాలరీ అయితే ఉంటుంది. 200 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. చిత్తూరు జిల్లాలో మనకి జాబ్ అయితే ఇస్తారు. మేల్ క్యాండిడేట్స్ అర్హులు. 18 నుంచి 30 సంవత్సరాల వయసు అయితే అడిగారు. రైజింగ్ స్టార్ మొబైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్లో టీవీ మ్యానుఫ్యాక్చరింగ్ అసెంబ్లర్స్ అనే వేకెన్సీస్ ఉన్నాయి. ఎస్ఎస్సి, ఇంటర్, డిప్లొమా క్వాలిఫికేషన్స్, డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే అడిగారు. 12,328 రూపాయల శాలరీ అయితే ఉంటుంది. దీంతో పాటుగా ఫ్రీ ఫుడ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ అయితే కల్పిస్తారు. 100 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఓన్లీ ఫిమేల్ క్యాండిడేట్స్ అర్హులు అవుతారు. శ్రీ సిటీలో జాబ్ ఉంటుంది. 18 నుంచి 26 సంవత్సరాల వయస్సు అర్హత అడిగారు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్స్కి మీరు కాల్ చేయొచ్చు. మరి ఇంటర్వ్యూ అనేది సెప్టెంబర్ 14వ తేదీన రావ్స్ డిగ్రీ కాలేజ్ ఆపోజిట్ బిఎస్ఎన్ ఆఫీస్, విఆర్సి సెంటర్, నెల్లూరు అనేటువంటి లొకేషన్లో కండక్ట్ చేస్తున్నారు. ఎవరికైతే ఈ లొకేషన్ దగ్గరగా ఉంటుందో వాళ్ళు ఈ ఉద్యోగాలకి ఎంపిక కావడానికి మీరు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళొచ్చు. రిజిస్ట్రేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. తర్వాత చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఈ అలయన్స్ కార్పొరేషన్ అనేటువంటి సంస్థలో క్వాలిటీ అనలిస్ట్ లేదా ప్రొడక్షన్ సపోర్ట్ అనేటువంటి జాబ్ రోల్స్ అయితే ఉన్నాయి. బీకామ్, ఎంకామ్, బీబీఏ, ఎంబీఏ ఫ్రెషర్స్కి అర్హులైతే అవుతారు. 12,000 నుంచి 15,000 రూపాయల జీతం అయితే ఉంటుంది. 20 వేకెన్సీస్ ఉన్నాయి. మేల్ ఆర్ ఫీమేల్ అర్హులు. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. ఇంటర్మీడియట్ కంప్యూటర్ స్కిల్స్ ఉన్న వాళ్ళకి మనకి ఇక్కడ రిక్వైర్డ్ స్కిల్స్ అయితే అడగడం జరిగింది. అంటే ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్, అవుట్లుక్ ఇలాంటివన్నీ రావాలి. కర్నూలు జిల్లాలో జాబ్ అయితే ఇస్తారు. తర్వాత నువ్వేవు మెడికమెట్ లిమిటెడ్ నుంచి జాబ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మెడికల్ రిప్రజెంటేటివ్ వేకెన్సీస్ అనేవి ఏదైనా డిగ్రీ లేదా పీజీ క్వాలిఫికేషన్తో రిక్రూట్ చేస్తున్నారు. 20,000 రూపాయల శాలరీ ఉంటుంది. ఇక్కడ 15 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మేల్ క్యాండిడేట్స్ అర్హులు అవుతారు. వీటికి గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే అడిగారు. సెలెక్ట్ అయితే కర్నూలు, కడప, అనంతపురం, హైదరాబాద్లో జాబ్ అయితే ఇస్తారు. దీనికి సంబంధించి అప్లై లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీకు సెప్టెంబర్ 13న రాయలసీమ యూనివర్సిటీ, నంద్యాల రోడ్, కర్నూలులో దీనికి సంబంధించినటువంటి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. తర్వాత నోటిఫికేషన్ అయితే
చూద్దాం. తర్వాత నోటిఫికేషన్ చూసుకుంటే మనకి అమర్ రాజా బ్యాటరీస్ లిమిటెడ్లో మిషన్ ఆపరేటర్స్ 10th నుంచి ఇంటర్, ఐటీఐ ఇలాంటి క్వాలిఫికేషన్స్ అయితే అడిగారు. చిత్తూరులో జాబ్ ఉంటుంది. అదే తర్వాత అమెజాన్ వేర్ హౌస్లో పికింగు, తర్వాత ఎఫ్సి డాకు, ఐసిక్యూ అనేటువంటి జాబ్ రోల్స్ ఉన్నాయి. 60 ఖాళీలు ఉన్నాయి. ఇంటర్ ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే అడిగారు. 13,240 రూపాయలు శాలరీ అయితే ఉంటుంది. వీటితో పాటుగా బెంగళూరులో మీకు జాబ్ లొకేషన్ ఇస్తారు. హూందాయ్ మొబీస్లో నీమ్ ట్రైనీ అనే వేకెన్సీస్ 100 ఉన్నాయి. ఐటీఐ, డిప్లొమో, బీటెక్, ఎనీ ట్రేడ్ డిపార్ట్మెంటల్గా వారికి అవకాశం అయితే ఇస్తున్నారు. 13,000 రూపాయల శాలరీ ఉంటుంది. వయస్సు బిలో 23 ఇయర్స్ అయితే ఉండాలి. మేల్ క్యాండిడేట్స్ అర్హులైతే అవుతారు. అనంతపురంలో జాబ్ ఉంటుంది. అపోలో ఫార్మసీలో ఫార్మసిస్టు, ఫార్మసీ ట్రైనీ అనేటువంటి జాబ్స్ ఉన్నాయి. మొత్తం 60 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎం ఫార్మసీ, డి ఫార్మసీ, బి ఫార్మసీ చేసిన వాళ్ళకి, ఎస్ఎస్సి ఇంటర్ చేసిన వాళ్ళకి ఈ సంస్థలో ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఎవరైతే ఫార్మసీ కోర్సులు చేస్తారో వాళ్ళకి 10,440 నుంచి 15,000 రూపాయల జీతం ఉంటుంది. 19 నుంచి 29 సంవత్సరాల వయసు అయితే అడిగారు. మదనపల్లిలో జాబ్ ఉంటుంది. తర్వాత అపోలో ఫార్మసీలోనే మనకి ఎస్ఎస్సి ఇంటర్ వాళ్ళకి 9,420 రూపాయల శాలరీ ఉంటుంది. 19 నుంచి 29 సంవత్సరాల వయసు అడిగారు. ఇది కూడా మదనపల్లిలో శాలరీ ఉంటుంది. బి ఎబిల్ అనేటువంటి సంస్థలో ఆప్టీషియన్ ట్రైనర్, సోర్సింగ్ ఆఫీసర్, ఐ మిత్ర కోఆర్డినేటర్ అనే వేకెన్సీస్ అయితే ఉన్నాయి. డిప్లొమా ఇన్ ఆప్టోమెట్రీ, పీజీ ఇన్ ఆప్టోమెట్రీ, ఎనీ డిగ్రీ ఆర్ ఎనీ పీజీ క్వాలిఫికేషన్స్తో జాబ్స్ అయితే ఉన్నాయి. 10,000 నుంచి 18,000 వరకు కూడా శాలరీ అయితే ఇస్తారు. 19 నుంచి 29 సంవత్సరాల అర్హత అయితే అడిగారు. చిత్తూరు జిల్లాలో జాబ్ ఉంటుంది. దీనికి సంబంధించి లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇక్కడ చూసుకుంటే మనకి శ్రీ శ్రీనివాస డిగ్రీ కాలేజ్, ప్రశాంత్ నగర్, మదనపల్లి, చిత్తూరు జిల్లా అనేటువంటి లొకేషన్లో సెప్టెంబర్ 14న మనకి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. తర్వాత చూస్తే మనకి సెప్టెంబర్ 16వ తేదీన ఏజీ అండ్ ఎస్జీ సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ ఉయ్యూరు, కృష్ణా జిల్లాలో చూసుకుంటే శ్రీనివాస ట్రాక్టర్స్ అనేటువంటి సంస్థలో, ఆర్ఎస్ఎంఐపిఎల్ అనేటువంటి సంస్థలో కుటుంబ కేర్ అంటే ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ సంబంధించి, అదేవిధంగా ఎలైట్ ఏపీ బిజినెస్ సొల్యూషన్స్లో ఉద్యోగాలకు సంబంధించి రిక్రూట్మెంట్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఈ యొక్క ఉద్యోగాలకి ఎస్ఎస్సి నుంచి ఏదైనా డిగ్రీ వరకు కూడా క్వాలిఫికేషన్తో మేల్ ఆర్ ఫీమేల్కి అర్హత ఉండే విధంగా ఏజ్ ఎలిజిబిలిటీతో మనకి జాబ్ అయితే ఇచ్చారు. ఏజ్ చూసుకుంటే 18 నుంచి 30 సంవత్సరాల వరకు కూడా అర్హత అయితే ఇచ్చారు. 10,000 నుంచి మీకు మ్యాక్సిమంగా ఇక్కడ ఒక 15,000 వరకు కూడా శాలరీస్ ఉండే విధంగా జాబ్స్ అయితే ఉన్నాయి. మరి ఈ ఉద్యోగాలకి సెలెక్ట్ అయినట్లయితే మీకు అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు, బంటుపల్లి, కైకలూరు, గుడివాడ, మచిలీపట్నం, శ్రీ సిటీ, ఈస్ట్ గోదావరి, విజయవాడ, మచిలీపట్నం, ఏలూరు, గుంటూరు, తెనాలిలో జాబ్ లొకేషన్స్ అయితే ఉన్నాయి. మరి అర్హత ఉండేటువంటి అభ్యర్థులు చెప్పినటువంటి లొకేషన్లో ఇంటర్వ్యూకి సెప్టెంబర్ 16న అయితే హాజరు కండి. దీనికి సంబంధించి కూడా రిజిస్ట్రేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ కావచ్చు. తర్వాత చూసుకుంటే మనకి సెప్టెంబర్ 14వ తేదీన కకరపార్తి భావనారాయణ కాలేజ్, కేటీ రోడ్ ఆపోజిట్ శ్రీనివాస మహల్, కోతపేట్, విజయవాడ సిఆర్డిఏ రీజియన్లో జాబ్ రిక్రూట్మెంట్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ధనీ లోన్స్ అండ్ సర్వీస్ లిమిటెడ్, ఇన్నోవ్ సోర్స్ లిమిటెడ్ ప్రైవేట్ లిమిటెడ్, రామచంద్ర బ్రదర్స్ అండ్ ఫర్నిచర్ షోరూమ్స్, హెచ్డిబి ఫైనాన్స్ సర్వీసెస్, ఆర్ఆర్ స్పోర్ట్స్ వేర్, ఫ్యూజన్ పార్టీ సేల్స్, అపోలో ఫార్మసీ వేర్ హౌస్లో రిక్రూట్మెంట్స్ అయితే ఉన్నాయి. మరి ఇక్కడ ఇంటర్మీడియట్ వారికి, డిగ్రీ వాళ్ళకి, ఏదైనా డిగ్రీ వాళ్ళకి, బీకామ్ వారికి, మినిమం ఎస్ఎస్సి చేసిన వాళ్ళకి ఇలా చాలా క్వాలిఫికేషన్స్తో జాబ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ కూడా మనకి మ్యాక్సిమం ఒక 15,000 నుంచి 25,000 వరకు కూడా శాలరీస్ అయితే ఉన్నాయి. మినిమం చూసుకుంటే ఒక 12,000, 10,000 నుంచి కూడా శాలరీస్ ఉన్నాయి. మీకు విజయవాడ, కృష్ణా జిల్లా, అదేవిధంగా చాలా లొకేషన్స్లో జాబ్స్ అయితే ఉన్నాయి. ఎలిజిబిలిటీ ఉండేవారు ఇక్కడ చెప్పినటువంటి ఇంటర్వ్యూకి హాజరు కావచ్చు. అప్లై లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. తర్వాత చూసుకుంటే మనకి మరొక భారీ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్, ఇది శ్రీకాకుళం జిల్లాలో. ఈ జిల్లాలో సెప్టెంబర్ 18వ తేదీ ఉదయం 10 గంటలకు గాయత్రి కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ మేనేజ్మెంట్, మున్సిపేట, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్ అనేటువంటి లొకేషన్లో మెగా జాబ్ రిక్రూట్మెంట్ డ్రైవ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా చాలా రకాల వేకెన్సీస్ అయితే రిక్రూట్ చేస్తున్నారు. ఇక్కడ చూస్తే మనకి ఫార్మా సెక్టార్, ఐటీ సెక్టార్, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్, ఆటోమొబైల్ సెక్టార్, సర్వీస్ సెక్టార్, హెల్త్ కేర్ సెక్టార్, ఆక్వా సెక్టార్, బ్యాంకింగ్ సెక్టార్, రిటైల్ సెక్టార్, ఇలా అన్ని సెక్టార్లో కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అన్నింటికీ కూడా మనకి ఈ సెప్టెంబర్ 18వ తేదీన గాయత్రి కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ మేనేజ్మెంట్, మున్సిపేట, శ్రీకాకుళంలో ఇంటర్వ్యూస్ అయితే జరుగుతున్నాయి. మరి ఇక్కడ చూసుకుంటే మనకి ఎంఎస్సి చేసిన వాళ్ళకి, బీఎస్సీ చేసిన వాళ్ళకి, ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళకి ఫార్మసీ రంగంలో జాబ్స్ ఉన్నాయి. అదేవిధంగా బీ ఫార్మసీ వాళ్ళకి కూడా జాబ్స్ అయితే ఉన్నాయి. ఐటీ సెక్టార్లో ఏదైనా డిగ్రీ, ఎంబీఏ,
బీటెక్ చేసిన వాళ్ళకి, బీకామ్ చేసిన వాళ్ళకి, అదేవిధంగా ఎనీ బీటెక్ ఆర్ ఎలిజిబుల్ అయ్యే విధంగా జాబ్స్ అయితే ఉన్నాయి. తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో కూడా బీటెక్ డిప్లొమా వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి. ఆటోమొబైల్ సెక్టార్లో ఐటీఐ చేసిన వాళ్ళకి అవకాశాలు అయితే కల్పిస్తున్నారు. రిటైల్ సెక్టార్లో ఐటీఐ, బీ ఫార్మసీ, ఎనీ డిగ్రీ, ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్స్ వారికి అవకాశాలు అయితే ఉన్నాయి. ఇదే విధంగా చూసుకుంటే మనకి బ్యాంకింగ్ సెక్టార్లో ఇంటర్మీడియట్ ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న వారికి అర్హత అయితే ఉంది. ఆక్వా సెక్టార్లో ఐటీఐలో చేసిన వారికి, బీకామ్, బీఎస్సీ, ఎంఎస్సీ, ఎంకామ్ చేసిన వాళ్ళకి, హెల్త్ సెక్టార్లో బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళకి, సర్వీస్ సెక్టార్లో ఎస్ఎస్సీ చేసిన వాళ్ళకి అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్స్ ద్వారా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం మరియు హైదరాబాద్ ఇలా చాలా లొకేషన్స్లో వేకెన్సీస్ అయితే రిక్రూట్ చేస్తున్నారు. మరి ఈ ఉద్యోగాలకి అర్హులైనటువంటి అభ్యర్థులు ఇంటర్వ్యూకి హాజరు కావచ్చు. ఇక్కడ మనం చూసుకుంటే చాలా మంచి శాలరీస్ అయితే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ బీఎస్సీ, ఎంఎస్సీకి ఫార్మా సెక్టార్లో 20,000 నుంచి 22,000 వరకు కూడా శాలరీ ఉంది. డెక్కన్ ఫైన్ కెమికల్స్ వాళ్ళు రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. అదేవిధంగా సింపటిక్ ల్యాబ్స్, వర్ధంత్ లైఫ్, ఐబిఎస్టీ, మిరాకిల్ సాఫ్ట్వేర్ సిస్టమ్స్, ట్రిగో టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, అదేవిధంగా చూసుకుంటే మనకి ఎవెంటల్ లిమిటెడ్, మేధా సర్వీస్ డ్రైవ్స్ ప్రైవేట్ లిమిటెడ్, జైబేరీ ఆటోమొబైల్స్, జెమ్స్ హాస్పిటల్, రెక్సా సెక్యూరిటీ సొల్యూషన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇన్నోవ్ సోర్సు ఇలా చాలా రకాల జాబ్స్ అయితే ఉన్నాయి. మరి అర్హత కలిగినటువంటి అభ్యర్థులు తప్పనిసరిగా ఈ జిల్లాలో కూడా ఇంటర్వ్యూకి అయితే హాజరు కావడానికి ప్రయత్నం చేయండి. ఈ ఒక్క జిల్లాలోనే 1085 వేకెన్సీస్ అయితే రిక్రూట్ చేయడానికి రిక్రూట్మెంట్ డ్రైవ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. అన్ని లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి. నోటిఫికేషన్లు డౌన్లోడ్ చేసుకునే విధంగా కూడా నేను లింక్స్ అయితే ప్రొవైడ్ చేశాను. ఒక్కసారి చూసి అప్లై అయితే చేసుకోండి. మరికొన్ని నోటిఫికేషన్ల కోసం ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.